హలో ఫుడీస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర కుటీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు రితిక అండ్ నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ హెల్దీ టిప్స్ ఉంటాయి. ప్లీజ్ ఒక్కసారి చెక్అవుట్ చేయండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలో విజయవాడలో సాయంత్రం పూట చేసే చిట్టి చిట్టి పునుగులు ఉంటాయి కదా, చాలామందికి ఇష్టం, రోడ్ సైడ్న వేస్తుంటారు కదా, అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీని ఫాలో అవ్వండి, మీకు తప్పకుండా ఆ టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఒక చిన్న కప్తో మైదా పిండిని జల్లించి పిండిని రెడీ చేసుకోండి. నేను 2 గంటల ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను, దానికి తగ్గట్టే మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్, అంటే మన టేస్ట్ తగ్గట్టు నేనైతే ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ తీసుకున్నాను సాల్ట్. తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అండ్ కొత్తిమీర అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వంట సోడాని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ని స్టవ్ మీద పెట్టాను, అది కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చిట్టి చిట్టి పునుగుల్లాగా మనం వేసేసుకోవాలి ఆయిల్లో. మనకి ఎలాంటి షేప్ కావాలనుకుంటే ఆ షేప్లోకి వేసేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కడ మాడిపోకుండా చూసుకుంటే దగ్గరగా ఉండి ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై అయిపోయాక మనం ఒక సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాము. ఇలా మనం బ్యాచ్ వైజ్గా కలుపుకొని పిండిని పునుగుల్లాగా వేసేసుకోండి. అండ్ దీనికి టమాటో చట్నీతో అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ నేను ఆ టొమాటో చట్నీ రెసిపీని కూడా ఇంకొక వ్లాగ్ కానీ లేదా షార్ట్లో కానీ పెడతాను, తప్పకుండా చూడండి. ఈ రెసిపీని ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ అయితే సూపర్. అండ్ రిజల్ట్ అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. విజయవాడ స్టైల్లో ఎలా పునుగులు ఉంటాయో అదే టేస్ట్ అయితే మీకు వస్తుంది.
చూసారు కదా, అండ్ ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా ఉందో అర్థమవుతుంది కదా. అండ్ మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మనం టీతో కానీ కాఫీతో కానీ ఈవినింగ్ అట్లా టీ తాగుతూ తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, సీ యూ సూన్.